మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయగా, మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయగా, ఆ నరసింహుని పవిత్రాశీస్సుల ఫలితంగా స్వామి సన్నిధిలో మా వివాహం జరుగుట నేటికి విశ్వసంతలాయనట. నమ్మి చెడిన వారు లేరట, నమ్మక బాగుపడ్డవారు లేరట, మనమున నమ్మిన దైవమే అనుగ్రహించగా మా వివాహమే జరిగేనట. మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయగా, ఆ నరసింహుని పవిత్రాశీస్సుల ఫలితంగా స్వామి సన్నిధిలో మా వివాహం జరుగుట నేటికి విశ్వసంతలాయనట. ఆ కులదైవం అనుగ్రహం, మా గురుదేవులు ఆశీర్వాద ఉపదేశ బలం, వాసననుగ్రహం తోడైతేనే తోడైన నాడు ఆ దైవానుగ్రహం సరితిదుగా వచ్చునంట. నా చేను పట్టగా నా జన్మని ధన్యమాయినంట. మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయగా, ఆ నరసింహుని పవిత్రాశీస్సుల ఫలితంగా స్వామి సన్నిధిలో మా వివాహం జరుగుట నేటికి విశ్వసంతలాయనట. చవలి నరసింహం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో శివ వివాహ వసంతోత్సవ పత్యం. మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయగా, ఆ నరసింహుని పవిత్రాశీస్సుల ఫలితమై ఆ స్వామి సన్నిధిలో మా వివముగా ఘనముగా నరగుట నీటికి 20 వసంతాలు మృదుల స్మృతులై నిలిచినట. నమ్మి చెడిన వారు లేరట, నమ్మక బాగుపడ్డవారు లేరట, కానీ మనసారా నమ్మిన దైవమే అనుగ్రహించగా, దైవ కృపతోనే మా కలయిక కలిగినట. ఆ కులదైవానుగ్రహం, మా గురుదేవుల ఆశీర్వాద బలం, వాసన ఫలితానుగ్రహం తోడైతేనే దైవ చైత్యం చేరునట. నా చెయ్యి పట్టి దైవానుగ్రహమే నా జీవితం అనిపించినట. మా గురుదేవులను నేను అడగకనే దివ్య మంత్రోపదేశం చేయ